నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అరుణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో సినీ పరిశ్రమకు ప్రత్యేక అధ్యాయం. కెరీర్లో తొలిసారిగా వన్డేలో నెంబర్ 1 బ్యాటర్గా రోహిత్ శర్మ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని వెనుక పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు తిరగలేరు, మీరు మీ ఇళ్లకు పోలేరు, ఇక మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి కేవలం ఆయన మాటలే కాదు, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ముఖ్యమంత్రి గతంలో మాట్లాడినటువంటి మాటలు, కండ్ల గుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీస్తా, లాగుల తొండలు జొరగొడతా, చెట్టుకు వేలాడదీసి కొడతా, స్వయంగా అసెంబ్లీ వేదికగా బట్టలు ఇప్పదీసి కొడతా అని ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడిండో వస్తే వీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. అప్పుడు స్వయంగా నేను, మా రవీందర్రావు గారు, మా రవీందర్ రెడ్డి గారు, విజిత్ గారు, ఆంజనేయులు గౌడ్ గారు, స్వయంగా నేను, మా రవీందర్రావు గారు, మా రవీందర్ రెడ్డి గారు, విజిత్ గారు, ఆంజనేయులు గౌడ్ గారు, రాజు సార్ గారు, మేమంతా మా టీం అంతా అక్కడ ఉప ఎన్నికల్లో పనిచేసినాం. నేను పెదవూర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా, అన్నాడు. నేను ప్రభుత్వ వైపుగా పనిచేస్తూ ఉన్నా, పెదవూర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా. అటువైపు పెదవూర మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి, వారే వచ్చారు. వారితో పాటు మాజీ ఎంపీలు బలరాం నాయక్ గారు, సురేష్ శెట్కర్ గారు, మల్లు రవి గారు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా చాలామంది మాజీ ఎమ్మెల్సీలు, అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్క గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే సద్దంకి దయాకర్ గారు, ఒక 15-20 మంది టీం వచ్చి పనిచేసి 2 వారాల పాటు పెదవూరులో. ఎన్నడూ కూడా వాళ్ళని ఒక మాట మా అభ్యర్థిగా పోటీ చేసిన భగత్ గారు అనలేరు. ఎన్నడూ కూడా వాళ్ళని ఒక మాట మా అభ్యర్థిగా పోటీ చేసిన భగత్ గారు అనలేరు. ఇన్ఛార్జ్ కూడా నేను అనలేను. అట్లనే మిగతా మండలాల్లో కూడా చాలామంది వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరు మేము అనలే. ఇంకా ఎంత దూరం ఉంటామంటే మేము ఒక దశలో మేము ఎక్కడనో ప్రచారంలో పోతుంటే ఎదురెదురు పడితే కాంగ్రెస్ పార్టీ టీం అటు దిక్కు, మేము ఇటు దిక్కు, మేము చేతులు ఒప్పుకున్నాం తప్ప ఎన్నడూ కూడా బెదిరింపు ధోరణితో మేము ఈ రకంగా మాట్లాడలేదు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడకే ప్రమాదమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలి, భారతీయ జనతా పార్టీని అనేక రకాల ఆరోపణలతో ఈ ఎన్నికల్లో మేము గెలుపొందాలనేటటువంటి అనేక కుట్రలు వనుతూ ఉంది. అటు టీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా లోపల ఏకమై ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలవకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఈరోజు ఆ భయంతోనే ఇప్పుడే వచ్చింది ఒక వార్త, అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో, ఈ ఎన్నికలు ఒక పక్క 11వ తేదీ నాడు ఎన్నికలు ఉంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది, ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది జూబ్లీ హిల్స్ వరకే పరిమితం, ఎన్నికల కోడ్ జూబ్లీ హిల్స్ వరకే ఉంది. కాబట్టి మేము మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారితో చేయించవచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేసి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో
ఆ ప్రాంతంలో కూడా మనం ఎన్నికల ప్రచారం సందర్భంగా మనం పోయి చూస్తుంటే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇండ్లు లేనటువంటి వాళ్ళు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, గతుకుల గుంతల రోడ్లు, ఉండడానికి ఇండ్లు లేవు, అనేక మంది. కానీ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో సినీ పరిశ్రమకు ప్రత్యేక అధ్యాయం. హాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకురావడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిత్రులారా, సినీ కార్మిక సోదరులారా, 24 సినీ కార్మిక సంఘాలు సంఘటితంగా కృష్ణానగర్ వేదికగా ఈనాడు మీ సమస్యల్ని, చిత్ర పరిశ్రమ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సినీ ప్రముఖులు, నిర్మాతలు, డైరెక్టర్లు, సినీ కార్మిక సంఘాల నాయకులు, సినిమాకే ప్రాణప్రదమైన, సినిమాకి సజీవ ప్రాణం పోస్తున్న వేలాది మంది కార్మికులు ఈనాడు వర్షంతోనే విజయం సాధించారు. మీ పట్టుదలను పరీక్షించడానికి, మీ కార్యక్రమాన్ని వీక్షించడానికి వర్ణ దేవుడు ప్రయత్నం చేసినా వర్ణ దేవుడి ముందు మీరు నిటారుగా నిలబడి ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఒకనాడు తెలుగు పరిశ్రమ అంటే మదరాసి అని పిలిచే సందర్భంలో తెలుగు పరిశ్రమని ప్రోత్సహించాలి, తెలుగు పరిశ్రమను 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హైదరాబాదు నగరానికి తరలించాలి, మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, నటశేఖర కృష్ణను, దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావు గారిని, దాసరి నారాయణరావు గారిని, కార్మికులకు కన్న తండ్రిగా మీ సమస్యల్ని పరిష్కరించే దాసరి నారాయణరావు గారిని లాంటి వాళ్ళని అందరినీ ఆనాడు ప్రభుత్వం సంప్రదించి హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేశారు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ తన కెరీర్లో తొలిసారిగా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. 38 ఏళ్ల వయసులో ఐసీసీ ర్యాంకింగ్ లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. సిడ్నీలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3వ చివరి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ 2 స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 3 వన్డేల సిరీస్ లో 1 సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ ప్రదర్శనకు ఐసీసీ ర్యాంకుల్లో ఫలితం కనిపించింది. ఇప్పుడు వరకు నెంబర్ 1 గా ఉన్న శుభ్మన్ గిల్ 2 స్థానాలు దిగజారి 3వ స్థానానికి పడిపోయాడు. గత దశాబ్ద కాలంలో ఎక్కువ కాలం రోహిత్ శర్మ టాప్ 10 లో నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జాద్రాన్ 764 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. శుభ్మన్ గిల్ 745 పాయింట్లు, బాబర్ ఆజం 739, విరాట్ కోహ్లీ 725 వరుసగా 3, 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేసినప్పటికీ అంతకుముందు 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యారు. ఈ కారణంగా అతను ఒక స్థానం పడిపోయాడని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. శ్రేయస్ అయ్యర్ 700 టాప్ 10 లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 589, ఏకంగా 23 పాయింట్లు మెరుగుపరుచుకొని 25వ ర్యాంకుకు చేరుకున్నారు. వన్డే బౌలింగ్ లో అక్షర్ పటేల్ 6 స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకున్నాడు. టాప్ 10 లో కుల్దీప్ యాదవ్ 634 మాత్రమే ఉన్నాడు. ఒక స్థానం దిగజారి 7వ స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా పేసర్ జోస్ హేజిల్వుడ్ 2 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకు చేరుకున్నాడు. ఆఫ్ఘన్ ఆటగాడు రషీద్ ఖాన్ 710 బౌలింగ్ విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్ నందు మాజీ ఎంపీ చింతా మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ చింతా మోహన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అవినీతిమయంగా మారిందని, సెల్ ఫోన్ కౌంటర్ నందు, చెప్పుల కౌంటర్ నందు మరియు కార్ పార్కింగ్ లలో కూడా భక్తులను నిలువుదోపిడీ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం, ప్రజాప్రతినిధులు వాటిపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని, ఇకనైనా కాంట్రాక్టుదారులు భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న వారిపై ఆలయ అధికారులు దృష్టి సారించి వాటిని కట్టడి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని, ప్రస్తుత తుఫాను ప్రభావంతో పడిన వర్షపాతాలతో రైతులు వారి పంటలు నీట మునిగి అప్పుల పాలైతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని కోరారు. విమానాశ్రయాలు ఇచ్చాడు, పోర్టులు ఇచ్చేశాడు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు. కానీ రైతులకు ఏం చేశారు అని నేను అడుగుతున్నా. రైతుల పరిస్థితి, రైతుల కన్నీళ్లు, ఆక్రోశం, ఆవేదన చెప్పుకోలేకపోతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి మన ప్రాంత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు ఒక ఆయనకు. ఎవరికి? సుందర పిచ్చయ్య అని ఒక ఆయన అమెరికాలో ఉన్నటువంటి నిరుపేదకి ఇస్తున్నాడు. ఆయన నిరుపేద, ఆయన పాపం, ఆయనకి భోజనానికి లేవు డబ్బులు రైతుల్లాగా. ఆయన్ని అమెరికా నుంచి తీసుకొచ్చి విశాఖపట్నంలో 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం గమనార్హం. రైతులకు ఏమన్నా సబ్సిడీ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఆయన రైతు బిడ్డ అంటాడు, 2 ఎకరాల రైతు బిడ్డ ఆయన. మరి రైతులకు ఏం చేశాడు ఆయన? మాట్లాడితే పరిశ్రమలు 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 అంటాడు. ఏమి పరిశ్రమలు తెచ్చాడు ఆయన ఇప్పటికీ? మరి పరిశ్రమలు మేము తెచ్చాం. శ్రీ సిటీలో 300 పరిశ్రమలు మేము తీసుకొని వచ్చాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఒక్క రోజు 20 పరిశ్రమలకు మేము పునాది రాయి వేసాం, ప్రారంభాలు చేశాం. శ్రీ సిటీలో దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చున్నాయి. ఈరోజు మన ప్రాంతంలో, తిరుపతి లోక్సభ ప్రాంతంలో, శ్రీ సిటీలో కానీ, మేనకూరులో కానీ, కృష్ణపట్టణంలో కానీ, మరి ఎక్కడైనా. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో నేను అడుగుతున్నాను. పరిశ్రమలు 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 అంటున్నాను. చెప్పే జవాబు ధైర్యం లేదు. 3 నెలల నుంచి అడుగుతున్నా. ఈరోజు కాళహస్తి టెంపుల్ టౌన్ నుంచి నేను అడుగుతున్నా. దమ్ముంటే బీజేపీ, మోడీ, నిర్మలా సీతారామన్లు, వీలైతే చంద్రబాబు నాయుడు కూడా జవాబు చెప్పమని అడుగుతూ, మరి మనవరం బెల్ ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు? 15 సంవత్సరాల నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు వచ్చి పునాది రాయి వేశాడు. ఈ రోజుకి అది అనాది రాయిగా మిగిలిపోయింది. ఆ రోజు చెప్పాం. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం పల్లిపాడు ఏన్కూరు మార్గంలో జన్నారం వాగులో కొట్టుకుపోయిన డీసీఎం. స్థానికులు వద్దని మొత్తుకున్న వేనని డ్రైవర్ కొట్టుకుపోతున్న డీసీఎం వీడియో. బాబాయ్ ఆగు ఆగన్నా కూడా అవుతుందా? రాట్లే అసలు. అన్నా బండి ఆపిట్లేదా అన్నా?
క్లోజ్. అయిపోయాడు. అది లాగైపోయింది నా వాటర్లో అయితే దూకలే. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడ మండలంలో ముంచుకొస్తున్న మంతా తుఫాన్ తాకిడికి గురి అయ్యే ప్రాంతాల్లో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మంగళవారం పర్యటించారు. అందులో భాగంగా మండలంలోని గంగన్నపాలెం, బాలిరెడ్డిపాలెం గ్రామాల మధ్య వర్షాల కారణంగా దెబ్బతిన్న స్వర్ణముఖి కాజ్వే వంతెనను జోరు వర్షంలో అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అదే క్రమంలో తూపిలిపాలెం బీచ్ ను సందర్శించి స్థానిక ప్రజలను కలిసి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. అక్కడ పేద ప్రజలకు ఫుడ్ ప్యాకెట్లు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. పునరావాస కేంద్రాల ద్వారా వారికి తగిన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తామంతా సహాయక చర్యలో నిమగ్నమయ్యామన్నారు. ఈ తుఫాను విపత్తు సమయంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు యాక్టివ్ గా పనిచేస్తున్నారని, అదే చంద్రబాబు విజన్ అని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కొనియాడారు. ఈరోజు ముఖ్యంగా ఈ మందా తుఫాన్ కారణంగా ఎస్పెషలీ గూడూరు నియోజకవర్గంలో వాకాడు, చిట్టమూరు, కోట మండలాల్లో ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పి ఆల్రెడీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించారు. పోలీసు, అలాగే ఎంఆర్ఓలు, అలాగే ఎండిఓలు, ఇరిగేషన్ అధికారులు, R&B అధికారులు అందరం కూడా ఈ యొక్క తుఫాన్ని ముందు జాగ్రత్త చర్యగా తీసుకొని చర్యల గురించి అందరూ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మెరైన్ వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర కూడా పోలీసు వారు ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క లో వంతెనలో నీళ్లు ప్రవహిస్తుంటే అక్కడ అటు ఇటు మనుషుల్ని పానికుండా పోలీసు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇబ్బందుల్లో ప్రజలుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా మా నాయకులు మాకు చెప్పింది ఒకటే, మీరెళ్ళి పరామర్శించండి. మీరు ఎన్ని తిరిగారో కాదు లెక్క, మీరు ఏం చేశారు అనేది లెక్క. కాబట్టి ఏ ఊర్లైనా, ఏ పంచాయతీలైనా తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు పేదవాళ్ళకి చేయమని చెప్పి మాకు స్పష్టంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా బాబు గారు ఆదేశించారు. ఈరోజు ప్రజలు ఎంతో నమ్మకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు గెలిపించారు. ఈ నమ్మకానికి ఒమ్ము చేయకుండా మేము మీ అందరూ దయ వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచాను. ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పాను, నిన్న కూడా మా పార్టీ నాయకులంతా మీటింగ్ చెప్పా, ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే ఎంత సహాయం చేసేదానికి వెనకాడని చెప్పి చెప్పా. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ అందరూ కూడా చేసే నమస్కారాలు తెలియజేస్తున్నా. దయచేసి మీరు కూడా సహకరించండి. చాలామంది ఇక్కడ SC, ST, BCలు చాలామంది ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఆహారం సరఫరా చేయాలని చెప్పి కూడా ఆ స్వచ్ఛంద సేవా సంస్థ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. దానికి కారణం మా జిల్లా కలెక్టర్ గారు, మా SP గారు అని చెప్పడం తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇంత యాక్టివ్గా గతంలో ఎప్పుడు చూడాల అధికారులు ఈ విధంగా ప్రతి గ్రామంలో తిరగడం, అందరినీ మోటివేట్ చేయడం, ఎక్కడికెక్కడ ఇబ్బందులు లేకుండా చూడడం ఫస్ట్ టైం. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో BRS నాయకులు ప్రెస్ మీట్. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అరుణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో సినీ పరిశ్రమకు ప్రత్యేక అధ్యాయం. కెరీర్లో తొలిసారిగా వన్డేలో నెంబర్ 1 బ్యాటర్గా రోహిత్ శర్మ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.